రేపు దేశవ్యాప్తంగా 4వ విడత ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు 2 రాష్ట్రాల్లోనూ ఏర్పాట్లు. సతీ సమేతంగా సొంత గడ్డకు జగన్ ఇవాళ పులివెందులలో బస రేపు భాకరాపురంలో ఓటేస్తున్న సీఎం. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం ఆసిఫాబాద్ లో ఎన్నికల సిబ్బంది అవస్థలు వరదలో చిక్కుకున్న బస్సు తప్పిన ప్రమాదం. వరంగల్లో కుండపోత వర్షం పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా చీకట్లో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు. ఉమ్మడి నిజామాబాద్ లో తడిసిన ధాన్యం కళ్ల ముందే వాన నీటి పాలైన వడ్లు తీవ్ర ఆవేదనలో రైతులు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి వర్షాలపై అధికారులకు రేవంత్ ఆదేశాలు. తెలంగాణలో పోలింగ్ కోసం ఏర్పాట్లు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత 73,000 మంది పోలీసులను పెట్టామన్న డీజీపీ. మాక్ పోలింగ్ కంటే ముందే ఈవీఎంల ఓపెన్ గుత్తిలో ఉద్రిక్తత ఆందోళనకు దిగిన టీడీపీ వైసీపీ. కోనసీమలో పడవలపై ఈవీఎంల తరలింపు మగసాని తిప్పదీవికి ఎన్నికల సామాగ్రి ఉప్పుటేరు వెంబడి గోదావరిలో ప్రయాణం. మన్యంలో తాత్కాలిక రోడ్డుతో తంట వర్షం కారణంగా రోడ్డుపైకి ఒండ్రుమట్టి వాహనం కదలక సిబ్బంది కష్టాలు. సంక్రాంతి రికార్డును బ్రేక్ చేసిన ప్రయాణికులు పండగ కన్నా 10% పైగా ఆర్టీసీ వినియోగం 1.5 లక్షల మంది జర్నీ చేశారన్న సజ్జనార్. విశాఖలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు 1.5 కోటి నగదు స్వాధీనం కారు వదిలి నిందితుల పరారీ. మంచిర్యాల జిల్లాలో సిబ్బందికి ఘన స్వాగతం బొట్టు పెట్టి హారతులు పట్టిన జనం మేళ తాళాలతో పాటు గుస్సాడి నృత్యం. మంత్రి బొత్స పేరుతో ఫేక్ రాజీనామా లేఖ వైసీపీకి రాజీనామా చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు. సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు తృణమూల్లో అభివృద్ధికి కష్టం బీజేపీకి ఓటేయాలన్న మోదీ. 10 గ్యారంటీలను ప్రకటించిన కేజ్రీవాల్ ఉచిత విద్యుత్ ఉచిత వైద్యానికి హామీ పంటలకు మద్దతు ధర ఇస్తామని భరోసా. 4-5 చేతిలో దేశ సంపద వారి కోసమే నోట్ల రద్దు నిర్ణయం రాయ్బరేలీలో ప్రియాంక విమర్శలు. ఆఫ్ఘనిస్తాన్ ను ముంచెత్తిన వర్షాలు వరదలకు 300 మంది బలి పలువురి గల్లంతు నీట మునిగిన వేలాది ఇళ్లు. రాజస్థాన్ రాయల్స్ పై చెన్నై విజయం 5 వికెట్ల తేడాతో గెలిచిన సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం.